హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే చేనుకి అయితే పోలేదు ఫ్రెండ్స్. కొంచెం జ్వరం వచ్చిందనమాట, అందుకని చేనుకి అయితే పోలేదు. అది కాక బట్టలు కానీ దండిగా ఉన్నాయి. ఇప్పుడు బట్టలు అయితే విండేస్తున్నాం. ఇంకా సామాన్లు లిక్కోళ్ళ టీ తాగి మరి సామాన్లు లిక్కుతాను. ఇప్పుడు మన ఆడవాళ్ళకి మాత్రం జ్వరం వచ్చినా ఏమొచ్చినా పని మాత్రం తప్పదు. చిక్కుడుగా చెట్లు బాగుపోయినాయి, తీగలు వచ్చినాయి. మరి దీనికి ఏమైనా కట్టెలు నాటాలా, ఇట్లా ఎక్కుతానే ఎక్కినాయి కదా. ఇంక అట్లా ఆరైదు బట్టలు ఇట్లా ఆరేళ్ళ అవుతులేస్తా. ఇరుగుండ మూలకోటి ఏం చేసి ఇక్కడ మార్చివా మిద్ది పైకి ఎక్కిద్దామని. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు అసలు. చెప్పినప్పుడు ఏమో లైక్లు వాడుతున్నాయి, చెప్పుకోకున్నప్పుడు లైక్లు వేయడం లేదు. సరే సరే. అరే అరే ఏం సామాన్లు దిక్కలా? ఏ టిఫిన్ చేయవా? ఇంకా సామాన్లు దిక్కి ఉప్మా చేస్తా. ఉప్మా చేస్తారా? అయితేలే ఇంక సామాన్లు అయిపోయేవరకు టిఫిన్ లేదా? 8:30 అవుతుంది. సామాన్లు ఇంకా 2 రోజులు అవుతుందిలే. కానీ కానీ తొందరగా కానీ. కడుపులో మంచి కసిపిసి అవుతుంది. నాకు కాళ్ళ నొప్పులు అంతా పెయి నొప్పులు. ఈరోజు పనికి పోయేవాళ్ళు చేనికి పోయేవాళ్ళు నిలబడిపోతుంది చూడు. చేనులో పని అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా డైలీ ఉంటాను చేనులో పని. కానీ ఈరోజు ఇద్దరికి మీకు జ్వరం వచ్చిందా? జ్వరం లేదు, పెయి నొప్పులు కొంచెం పడిసిము దగ్గు అట్లాంటివన్నీ ఉన్నాయి. మా ఆయనకైతే కాళ్ళు ఫుల్ వస్తున్నాయి. నాకైతే బాగా కాలుతుంది పెయి ఈరోజు. అందుకని చేనుకి అయితే పోలేదు. అది కాక రేపు శనివారం అమాస చేస్తాం అనమాట మేము. అంటే పెద్దల మాస అని పెద్దలకి బట్టలు అయితే ఎక్కిస్తాము. కానీ ఇంకా ఇంట్లో పని అయితే ఉంటుంది కదా. ఇంకా ఇంటికాడ ఉన్న ఈ పనులన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందు అయితే బట్టలు వినేసిన. ఇప్పుడు సామాన్లు అయితే ఇంకా సామాన్లు దండిగా ఉన్నాయి. సామాన్లు కడిగేసి ఇంకా లేదంటే మా ఆయన ఫస్ట్ టిఫిన్ చేయమంటే టిఫిన్ చేస్తాను. వద్దులే, తర్వాత చేతో పో. సామాన్లు ఎక్కేవారు టీ తాగు. తొందర దిక్కురాపో. సామాన్లు ఎక్కి ఉప్మా చేస్తా. ఆకలి అవుతుంది పోయి. మా దినాలకు కదా, దినాలు పోయినప్పుడే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే మా నాయన చనిపోయాడు కదా, అక్కడ దినాలకి పోయినప్పుడే జ్వరం వచ్చిందే ఫస్ట్ దినంకే. కానీ నేను టాబ్లెట్లు ఎక్కువ మింగిన అనమాట. చూపించుకున్నాను కానీ ఒకసారి మింగినా, ఇంకా తర్వాత వేసుకోలేదు. మింగకపోతే బాగా బిర్యానీ జ్వరం బాగా అవుతుంది తొందరగా. మరి ఈరోజు ఫుల్ జ్వరం వచ్చింది. 400 రూపాయలు పెడితే డాక్టర్కి. అవి ఒకసారి ఒకటి వేసుకుంటే తగ్గా ఇంకా అయిపోయా. టాబ్లెట్లు వేసుకోవాలంటే చాలా కష్టం. నాకు ఇంజక్షన్ అని నేర్చుకుంటాను కానీ టాబ్లెట్లు వేసుకోలేదు అనమాట. ఏం కష్టం లేదు, వేసుకోవాలా. మింగితేనే తొందరగా బాగా అయ్యేది. అందుకని ఇంకా ఈరోజు అయితే ఇంకా ఫుల్ కొంచెం బాగా జ్వరం ఉంది. ఒకసారి వేసుకుంటే అయిపోయి చూడు. ఒకసారి 2 రోజులకి ఇచ్చింది మాత్రలు. 2 రోజులు కదా, 2 రోజులకి ఇచ్చింటే ఒకసారి వేసుకున్నాను. మరి అదే ఇంకా అసలుకి వేసుకోలేదు. అవి అట్లే చెయ్యి ఎప్పుడైనా కానీ, తొందరగా బాగా అవుతాయి అని జ్వరాలు వచ్చింది. నాకు చాలా మట్టుకు అంటే జ్వరం తక్కువ అనమాట వచ్చేది. ఎందుకో ఈ నీళ్ళు పడడం లేదా ఏమో కానీ ఎప్పుడు 3 సార్లు 4 సార్లు అయింది ఊరికి వచ్చినప్పటి నుంచి నాకు జ్వరం రాబట్టి. నీళ్ళు కొంచెం వేరైనాయి కదా, మారినాయి. దానికోసమని అట్లా అప్పుడు జ్వరం బయటకు వస్తుంది. లేకుంటే అప్పుడు అసలుకి జ్వరం వచ్చేదే కదా. వస్తే లో జ్వరం ఉండేది, లేకుంటే అట్లా అంతా కొంచెం గుల్లలు అట్లా ఏమంటారు ఇట్లా అంతా గుల్లలు వంగేవన్నమాట. అంతే. ఇంకా ఇప్పుడు బయటకి అయితే జ్వరం వచ్చేది కాదనమాట. తాగు. అసలు వాన కోసం ఎదురు చూసినట్లున్నది. మాడు ముచ్చుకుంటుంది కానీ వాన రాదా? మంచి వాన శన అవసరము. వానకాలం వెనకాలం ఉన్నట్లున్నది. శనగెత్తుకోవాలా ఇప్పుడు? శనగెత్తాలి. ఇంకా మా సైడ్ అయితే వాన లేక నెల అయిపోయిందే.
నెల అయిపోయి వాళ్ళు పడక నెల అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీ సైడ్ వాళ్ళు పడుతున్నాయి లేదా కామెంట్ పెట్టండి. పడేతకు బాగా పడినాయి కదా. తిక్కు తొందర తిక్కు. వాన 11 గంటలుగా చూపిస్తుందిలే ఈరోజు చల్ల. రోజు చూపిస్తూనే ఉంటుంది, రోజు చెప్పుకుంటాం. అవి రోజు చూపిస్తుంది, రోజు ఎక్కిపోతుంది అది. సెల్లోకి వచ్చినాయి వాన పట్టదా లేదని. అయిపోయినా సామాన్లు దిక్కేది. అయితే కట్ట ఎక్కి దిగే కాళ్ళు పట్టుకుంది. కట్ట తీసేస్తామే. కట్ట తీసేసేది కాదు కాదా, ఎక్కి దిగితే కాళ్ళు నొప్పి వస్తుంది అంతే. ఏం నొక్కలా అదే తోడు వస్తా కట్ట మీద నీళ్ళు. డబ్బా ఏడేసు, డబ్బా దాంట్లోనే ఉంటుంది. రేపేం మందు కట్టే పోయేది లేదు. రేపు ఆ బస్సు వేసేకి మనం బట్టలు తెచ్చుకోవాలి కదా. మర్నాడే వచ్చినాక కొట్టుకోలేమా, వచ్చినాక పోయి రాలేమా మందు కొట్టేసినాక. సార్ రాత్రిగా చేసేది. రాత్రి చేసినా ఇల్లు అలుక్కోవాలా, బండ్లు కట్టుకోవాలా, దండి పెట్టాలి పని. ఇంకా ఏమైనా సామాన్లు ఉన్నాయి బయట? ఏం కాదా నాకు పంపు సామాన్లు పంపు చూస్తే కదా. చేప టిఫిన్ చేయపా. ఏం షాప్ కింద పెట్టావే? కింద పడేది పంపు, అది నాజులు తీసుకున్నప్పుడు. ఉప్మా గెలుపుతావా? రోజు ఉప్మానే యాడ్ చేసిన. ఎప్పుడు చేస్తే నిన్న తినేసాడు బుర్జుల్లో. అవునా, నువ్వు తినొచ్చినా రాలేదు తినలే కదా. నువ్వు తినకపోతే చేసుకట్టుతాయి, చేసుకొని తిన. తొందరగా ఏదంటే ఉప్మానే. ఏందని బాగానే షీల్ చేశాను. చూసి ఉప్మారావు ఉండేది లేంది. మరి ఇప్పుడు ఉల్లిగడ్డలకు వచ్చినాక చూస్తావా? మరి అట్లా ఆలోచన మీద ఇప్పుడు కోసినాక చూసుకో, లేకపోతే అప్పుడు బాగుంటుంది. ఉండదులే, ఉంటుంది. పట్టుకొని పోతే ఇంజక్షన్ వేయించుకొచ్చుకోవాలి. ఇంజక్షన్ వేయించుకొచ్చుకో, మాత్రలు మూడు పెట్టు. నువ్వు కానీ నేను కాదు, మరి మర్నాడు ముందు కొట్టద్దా? రేషన్ పిలుచుకురాలే, ఒకటి తేది పోవాలా, ఒకటి తేది కదా ముందు కొట్టేది అయిపోతే మనకి. రగ్గులు వచ్చినాయంట పెద్దమ్మ, రగ్గులు తీసుకున్నావా అని వచ్చింది. రగ్గులా నువ్వు 50 ఇస్తావు.
నువ్వు అన్నీ నన్ను పన్నీళ్ళ తీసుకోవాల్సినవి అయిపోయింది నువ్వు డబ్బా ఉన్నది మరి ఎంత తులకగా లేపుతీ 2 నెలలు 3 నెలలు అయినా లేదా అవుతుందేమో పిల్లలు పోయి 3 నెలలు అయినా మొన్న మరి హాస్టల్ పోయి పండుగ వస్తే దసరా వస్తే 3 నెలలు అవుతుంది కావచ్చు మరి అవి ఉన్నప్పుడు తెచ్చింది మరి 3 నెలలు అయినా లేదా అది సింటెక్స్ అది తెచ్చినప్పుడు కదా అవునులే అవి ఉంది కదా అప్పుడేలే సింటెక్స్ ఇటు డబ్బులు వచ్చినప్పుడు కదా తెచ్చింది సింటెక్స్ అప్పుడు 3 నెలలు అయిపోయాయి మరి 3 నెలలు అయిపోయి మరి ఇప్పుడు మరి ఇంకా పండుగ వరకు వస్తుందేమో రానిలే ఏం వద్దంటావు అప్పుడే అయిపోయినంటావు తొందరగా వద్దని కాదు మరి వస్తే మేలు కదా వంటలు యాడ్ చేస్తున్నావు దానికోసమే ఉంది తగ్గిసి వంటలో లేకపోతే ఉండదు మా యూట్యూబ్ డబ్బులతో ఫస్ట్ పేమెంట్ కదా సింటాక్స్ తెచ్చింది అది అదే నీళ్ళు ట్యాంక్ అయితే తెచ్చుకోవాలి కదా కానీ మీకు చూపించలేదు నేనే చేయాలనుకుంటే చేయలేకపోయినాం అప్పుడు సింటాక్స్ తెచ్చుకునే దానికి మనకు నీళ్ళ బాధ్యత చాలా తీరిపోయింది లేకుంటే బోరింగ్కి పోయే పని ఉండే లేదంటే అసలుకి బిందె తెచ్చుకుంటే ఏమిటికి కావాలి సింటాక్స్ డ్రమ్ములు 3 డ్రమ్ములు దండిగా అయితే 15 దినాల వరకు ఇంకా అసలు 15 రోజులకు ఒకసారి వస్తుంది కొలాయి అయినా కానీ మీరు దండిగా తాలే ఇప్పుడు ఇప్పుడు చూడు 2 వారాలైనా పచ్చిమిరపకాయలు లేవు ఉప్మా చేసేకి అందుకని మిరపకాయలు వేస్తున్నా మిరపకాయలు టేస్ట్ బాగుంటుంది కదా ఏమో ఇంకా ఎట్లా నుండి తినాల్సిందే అది కూడా మేలే మరి ఎట్లా నుండి తినాల్సిందే ఏం జరుగు ఇట్లా అంగడి మీద తెచ్చుకునే కదా ఏం దొరకవాలి అవును చెప్పాలి లేదనేది బయట దొరికితే తెచ్చుకోవచ్చు అసలు ఏమో లేకుండా ఉండే చేసుకోవాల్సిందే ఏం దొరకడానికి చిక్కుడుకాయ చెట్లు కూడా చిక్కులు చెట్టు బాగా కనిపిస్తున్నాయి మరి చిక్కుడుకాయలు కాస్తాయో లేదో బాగా పత్తిరేస్తే బాగా కాస్తుంది మంచిగా చెయ్యి ఎక్కువైతే అట్లా చేయొద్దు ఉప్మా కూడా తక్కువ వస్తే అట్లా చేయవు ముద్ద నువ్వు ఎక్కువైతే అట్లా చేసేది ఎప్పుడైనా కానీ గ్లాస్తో వేస్తాను మరి తక్కువ వస్తుంది ఏం తక్కువ రాదులే తక్కువ రాదు ఎక్కువ అవుతుంది మరి కొంచెం తగ్గియాలి అప్పుడు చేస్తాను అవులే ఎవరన్నా వస్తారు చుట్టాలని మరి ఎవరు రారు ఎవరు పండుగలు బిజీ ఉన్నారని నిన్నగానే సేను పోలేదు మనము 2 రోజులు అయింది ఈరోజుకి సేను ఫ్రెండ్స్ మరి నిన్నైతే ఇంకా మా అమ్మ చీర పెట్టుకొని పోయిందనమాట చీర పెట్టుకొని అంటే ఇంక మా నాన్న చనిపోయినాడు కదా ఇంక పుట్టింట్లో అయితే చీర కట్టుకొని పోతారంట అందుకని ఇంకా నిన్న పోయి మా ఆయన పిలుచుకొని వచ్చి మా అమ్మలో చీర అయితే కట్టుకొని పోయిందనమాట ఇంకంటే ఇంకా మా నాన్న చనిపోయినాడు కాబట్టి ఇంకా ఒడివి మేము అట్లాంటివి ఏం లేదు ఇంకా కట్టుకొని పోయింది తర్వాత మేముగానే అక్కడ జనాలు కట్టుకొచ్చుకోవాలని మీరిద్దరు మా నాయనకి మేమిద్దరు ఆడపిల్లలు కాబట్టి మేము కానీ పోయి చీర పెట్టుకొచ్చుకోవాలంట ఒడివి మోసుకొచ్చుకోవాలంట మరి మేము కానీ ఆదివారం పోతాము నెల లోపల పెట్టుకోవచ్చట కానీ ఇంకా వాళ్ళు మా తమ్ముడు ఊరికి పోతాడు కాబట్టి ఇంకా ఆదివారం పోవాలనుకుంటున్నాం మరి ఆదివారం సరిపోతారా పోయిరాండి నేనేం రాను నువ్వే పోయి పోసుకొచ్చుకో నాకు బస్సు వస్తుంది ఇటు నుంచి గుజులకి బస్సు వేయించుకోబట్టి అవునే మా నాయన లేడే ఇచ్చేది బస్సు
ఇంకా ఎన్ని దినాలు పనియాలు కావాలి అట్లే ఆదివారము ఆదివారం మందు కొట్టాలి కదా, ఆదివారం అని పడేది. ఆదివారం ఆయన నుంచి కానీ పోవచ్చు మనం, పోదు. పొద్దున్నే పోయే అవసరం ఏం లేదు. అదేమే చీర ఒడిబిం పోసుకునేది వచ్చేది, ఉండే అవసరం ఏం లేదు. ఉండకూడదంట కానీ ఎసరు కాదు మరి. 9:30 అయింది. 9:30. పచ్చిమిరపకాయలు లేవని మొన్నటి నుంచి అన్నీ ఒకటి మిరపకాయలతోనే. ఎక్కడ నిన్న ఊరికే ఏంటి నీకు మతికి రాలేదు కదా, తీసుకురా ఎటువంటి పచ్చుకోవడం ఏంటి గుర్తు రావాలి కదా నీకు, రాదు గుర్తు మాత్రం రాదు. అయిపోయినా ఉప్మా? ఉప్మా వట్టి మిరపకాయలు అయిన దానికి ఇప్పుడు కారం వేసినావా? కలర్ వేరే వచ్చింది కదా. వట్టి మిరపకాయలు అంటే కారం లేదు కదా. కారం లేదు, కారం ఎందుకేస్తుంది ఇంట్లోకి, ఉప్మాలోకి కారం వేస్తారు కదా. పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు, లేకుంటే వట్టి మిరపకాయలు. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.